ఎన్నో కంపెనీలను తీసుకొస్తున్నారు మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి విజనరీ లీడర్ ఉన్నటువంటి మన ఆంధ్ర రాష్ట్రము ఆనాటి కాలంలో చరిత్రలో నిలిచిపోయినటువంటి అమరావతి దేవతల రాజధాని. ఇప్పుడు మన దేవతల రాజధాని అయినటువంటి అమరావతిని, ఆంధ్రప్రదేశ్ ని అమరావతి రాజధానిగా తీసుకొచ్చినటువంటి మన విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రతి ఒక్క నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, అమరావతి ఇస్ ద సూపర్ స్టార్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. అమరావతి రాజధాని కన్ఫర్మ్. చరిత్రలో నిలిచిపోయిన రాజధాని మనం చూస్తున్నాము, ఇంకా ఫ్యూచర్ లో కూడా చూస్తాం. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. అమరావతియే శాశ్వత రాజధాని, ఒకే ఒక రాజధాని అనే విధంగా ఒక తీర్మానాన్ని పెట్టారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు? ఈ అమరావతి ప్రాంత వాసులందరికీ కూడా ఇది చాలా శుభకరమైన పరిణామం అండి. ఎందుకనంటే అమరావతి వాసులందరూ కూడా ఎన్నో పాతలు పడ్డారు. గత గవర్నమెంట్ లో బూటకాలతో తన్నించుకొని, అలాగే అమరావతి టు తిరుపతి అని చెప్పేసి పాదయాత్రలు చేసి వాళ్ళందరూ కూడా నిద్రాహారాలు లేక మరి అమరావతి వాసులందరూ కూడా ఎంతో కష్టపడి ఎన్నో చేసి అమరావతిని పొందారు. ఈ రోజున అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. నిరుద్యోగులకి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఎక్కడికి వెళ్లకుండా, విదేశాలకు వెళ్లకుండా అమరావతి ప్రాంత వాసులందరూ కూడా, పిల్లలు కూడా చదువుకొని ఇక్కడే ఉద్యోగాలు చేసి ఎంతో డెవలప్మెంట్ అయితే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాము. ముఖ్యంగా తెలియజేసింది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం మోడీ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఒక మంచి పరిణామం జరిగిందని చెప్పేసి అమరావతి ప్రాంత వాసులు అందరూ కూడా నిర్భయంగా గుండెల మీద చేయలేసుకొని పడుకోవచ్చు. తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చినా, ఎన్ని క్యాపిటల్ సిటీలు వచ్చినా సరే అమరావతి ఏకైక రాజధాని, అమరావతి క్యాపిటల్ గా నిలబడిపోతుందని చెప్పేసి ప్రాంతవాసులు అందరూ కూడా చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా క్యాపిటల్ అమరావతిని వ్యతిరేకిస్తానే ఉన్నారండి. వైసీపీ గవర్నమెంట్ మొత్తం అమరావతి అవ్వకూడదని చెప్పేసి ఎన్నో ప్రయోగాలు చేసింది. అవన్నీ కూడా ధీటుగా ఈ రోజున కూటమి ప్రభుత్వం అమరావతి వాసులకి వచ్చిన మహత్తరమైన గిఫ్ట్ అండి ఇది. రానున్న రోజుల్లో కూడా అమరావతి సస్యశ్యామలంగా ఉండి ప్రాంత వాసులందరూ కూడా సుస్థిరంగా గుండెల మీద చేయలేసుకుని పడుకునే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలియజేస్తున్నాము. ఏకైక క్యాపిటల్ సిటీ అమరావతి, రాజధాని అమరావతేనండి. దీంట్లో ఏకాగ్రీవంగా ఎటువంటి మార్పు ఉండదు మాట. అది రాజ్యాంగంలో రాజధాని లేనప్పుడు 3 రాజధానులనే మరి ఎందుకు అట్లా ఆ రోజు నాటకాలు ఆడారు? రాజధాని కావాలి, మాకు 35,000 ఎకరాలు సరిపోవు, ఇంకా ఎక్కువ కావాలని అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు ఇదే వాగిన మాట్లాడే మాజీ ముఖ్యమంత్రి గారు ఇవాళ మళ్ళీ రాజ్యాంగంలో లేదు, మరి ఇంత ఎటకారంగా మరి చేయకూడదండి. ఇప్పుడు ప్రజల మనోభావాలతో తప్ప ఆటలాడుకోకూడదు. ఇట్లాగా రాష్ట్రం విడిపోయి ఊరికే తీసేసిన రాష్ట్రాన్ని తీసుకొచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దాన్ని గాడిని పెడుతుంటే దానికి మళ్ళీ మీరు సమర్థించి ఇంకా ప్రజల పక్షాన నిలిచి ఇంకా దాన్ని ఇంకా ప్రోత్సహించాల్సింది పోయి ఇలాగ 3 రాజధానులు అంటారు, మావిగాని అంటారు, లేదంటే అసలు రాజ్యాంగంలో లేదంటారు. ఇన్ని రాష్ట్రాల్లో, ఇన్ని దేశాల్లో, అన్ని రాష్ట్రాల్లో మా రాజధానులు ఉన్నాయి. ఒక్క మన రాష్ట్రానికి ఎందుకు ఈ దరిద్రం నాకు అర్థం కావట్లేదు. మీకు తెలిసి మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడుతున్నారు, మాకు అర్థం కావట్లేదు. మావిగాని అంటే ఇక్కడ ఉండాల్సింది ఎక్కడ కాదు, వెస్ట్ ఇండీస్ లోకి వెళ్ళాలి. అక్కడ ఇట్లాంటి పేర్లే ఉంటాయి. వెస్ట్ ఇండీస్ లో, అటు ఆస్ట్రేలియా ఇట్లాంటి పేర్లు ఉంటాయి. ఇది ఆంధ్ర రాష్ట్రం అన్నా, ఇది ఇండియా అన్నా, ఇది భారతదేశంలో ఉండి మావిగను, బీవిగను, దీవిగను అసలు పేర్లు మీకు మైండ్ పనిచేస్తుందా? మీరు టాబ్లెట్లు వేసుకోవాల్సిన టైం వచ్చింది. మీరు ఒక పని చేయండి, కోర్టు పర్మిషన్ తీసుకొని లండన్ వెళ్ళండి. లండన్ వెళ్ళి మంచి టాబ్లెట్ తీసుకోండి. మా ప్రాణాలు తీయమాకండి, మా మనోభావాలు దెబ్బతీయమాకండి. ప్రతిసారి రాజధాని అని ప్రతిసారి వచ్చి కూడా ఇట్లాంటి మాటలే మాట్లాడి ఇట్లాంటి కోతలే కోసి మా మనోభావాలు దెబ్బతీసి ప్లస్ మా రాష్ట్రానికి అభివృద్ధి లేకుండా మీరు చేసిన పని మూలంగా ఒక 20 సంవత్సరాలు రాష్ట్రానికి పోయింది. ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి 3 ముక్కలాట ఆడి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి మనకి ఇప్పుడు రాజధాని అనేది లేకుండానే, మ్యాపింగ్ లోనే లేకుండానే చేశాడు. అట్లాంటిది ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చి ఆ మ్యాపింగ్ కోసం ఇవాళ ఎంత అయితే పాదయాత్ర చేసి లోకేష్ బాబు దానికోసం కృషి చేశాడో, అమరావతి రాజధాని రైతుల ఆవేదనల్ని, ఆక్రందనల్ని, ఆడవాళ్ళని కొట్టిన దాన్ని మొత్తాన్ని ఎట్లయితే ఆయన కళ్ళతో గమనించి ఈ రోజు దానికోసం చట్టబద్ధత చేసి మనకు పెట్టుబడులు రావడానికి కూడా దానికి మంచి సంకల్పం ఒకటి చేశారు. దాని వాటికి మాత్రం మంచి పరిణామంగా నేనైతే మాత్రం భావిస్తున్నాను. దాని వాటికి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు దానికి కూడా హాజరు కాపోయాడు అంటే దానికి ఏంటంటే అతనికి రాజధాని అమరావతిలోనే ఉండాలి అని చెప్పేసి అతనికి ఎటువంటి ఇది లేదు. దాని గురించి అసలు రాజధాని అమరావతిగా ఉండాలి, అంతమంది రైతులు 1000 ఎకరాల పొలాలు
పొలాలు ఇచ్చాడంటే, భూమి ఇచ్చాడంటే ఆ భూమికి ఆ వాల్యూ లేకోకుండా, ఆ రైతులకు వాల్యూ లేకోకుండా ఆ రోజు 5 సంవత్సరాల గవర్నమెంట్ వాళ్ళ పాదయాత్రలో కానీ, వాళ్ళు దుర్గగుడికి వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టాడు, ఎంత హింసలు పెట్టాడు అనేది ప్రజలందరికీ తెలుసు. కాబట్టి దాన్ని ఈ రోజు చట్టబద్ధత చేయడం అనేది మాత్రం న్యాయపరంగా అందరూ హర్షించే విషయం అని నేను భావిస్తున్నాను. మన రాజధానికి పెట్టుబడులు రావాలన్నా కానీ ఈ రోజు అన్ని కంపెనీలు వచ్చినాయి, అన్ని వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది మాత్రం ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయమే. ఇప్పుడు కూడా మనం 3 రాజధానులు అన్న విషయం మీద అయినా కానీ ఇవాళ అటుపక్క చూసుకుంటే విశాఖను కానీ, ఇటుపక్క చూసుకుంటే గుంటూరు విజయవాడని కానీ, అటుపక్క పోతే అనంతపూర్, కర్నూలు, కడప, చిత్తూరు ఆ ఏరియాలను కానీ అన్నింటినీ సమన్వయంగానే మన కూటమి ప్రభుత్వం అనేది. ఈ రోజున ఒక రాజధాని అనే విధానం ఎందుకు వచ్చింది అని అంటే, ఆ రాజధానికి మనకంటూ ఒకే రాజధాని ఉండాలని చెప్పేసి దాని మీద ఫైట్ జరుగుతుంది. కాబట్టి దాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద మీకు పూర్తి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాజధాని మనకు లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో మన మోడీ గారు అమరావతి వచ్చి శంకుస్థాపన చేసి చాలా ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే అందరూ అక్కడికి వచ్చారు, వచ్చి శంకుస్థాపన చేశారు, మట్టి కూడా తీసుకెళ్లారు. ఆ రోజుల్లో ఇక మన టైం బాగోలేక జగన్ అన్నయ్య వచ్చాడు. వచ్చిన తర్వాత అతను అమరావతి గురించి, పోలవరం గురించి ఏం పట్టించుకోవాలా. అతను నేను చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని చెప్పేసి 3 చేయాలా 4 చేయాలని లెక్కేసుకొని అతను దాన్ని పట్టించుకోలేదు. అది వెనక్కి వెళ్ళిపోయింది. అయితే మన కూటమి పార్టీ గెలిచిన తర్వాత అమరావతి, పోలవరం పని చాలా జోరుగా జరుగుతున్నాయి. ఇక పని గురించి ఆలోచించలేదు. డెవలప్ చెయ్యాలా అంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అతని వల్ల అయితే, ఇక జగన్ వల్ల అవదు. ఎందుకంటే అతను నిమిషానికి మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడితే ఎవరికి అర్థం కావట్లా. అతనికి అవకాశం ఇచ్చారు. ఒకసారి అవకాశం ఇచ్చిన తర్వాత కూడా అతను అవకాశాన్ని నిలబెట్టుకోలేదు. ఏంటంటే నేనే అని చెప్పేసి అతను పక్కన సలహాదారులు కూడాను ఎలా సలహా ఇస్తారంటే ఎదురు కొట్టినట్టు మాట్లాడతారు. ఏంటంటే అతను ఎక్కిన తర్వాత ఒక్క ఇటుగా కూడా పేర్చలేదు, పని కూడా మొదలు పెట్టాదన. అతను ఏంటంటే మంచి పని చేసేవాడికి ఎవడెవడు పొల్లెట్టినట్టు అతను వచ్చి మధ్యలో వచ్చి అతను ఏదేదో చెప్తున్నాడు అతను. ఎందుకంటే అది ఏం చేయాలి అర్థం కావట్లా. ఆల్రెడీ ఏంటంటే అన్ని సీట్లు గెలిచి కూడా అంత మెజార్టీ వచ్చి కూడా మళ్ళీ తక్కువ సీట్లు అతను జారిపోయాడు. ప్రజలు చూస్తున్నారు అందరూ. ఎందుకంటే అతను ఏం చేశాడు, ఎలా చేశాడు అందరూ తెలుసు. అయితే మళ్ళీ మన చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు అంటే ప్రజలందరూ మంచి బలం ఇచ్చారు, కూటమి పార్టీ బలం ఇచ్చారు. అతను ఆలోచన పని అవుతుంది. డెవలప్ చేయాలా అంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, చూపిస్తారు పనితనం. అతను నిద్రపోనేవాడు. పని అదే విధంగా అవ్వాలా ఈ మధ్య కృషి చేస్తున్నారు. ఈ పని అవ్వాలంటే, డెవలప్ అవ్వాలంటే మనకి పేరు రావాలని మొత్తం ఇండియా మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు పని మొదలుపెట్టి ఆ పని కంపల్సరిగా చేసి మొదలుపెట్టి పూర్తి చేస్తారు. అది ఇప్పుడేమో అంతా అప్పుడు బిచ్ కంప పెరిగిపోయి అంతా ఏమీ లేదు. వాళ్ళు బ్రహ్మాండం పనులు జరుగుతున్నాయి, విపరీతంగా పనులు జరుగుతున్నాయి. అనుకున్న టైంకి అయిపోయింది రాజధాని. పోలవరం కూడా అయిపోయింది. అది అంతా పనికి మాలిన ఆలోచన. ఇది ఆడవలేక ఏదో అదేని ఇదని ఒక్క చేయడం ఏమి కాదు. అసలు 3 రాజధానులు లేదు. అసలు ఎక్కడ ఒక్క రాజధాని, అదే అమరావతి రాజధాని అంతే. ఖచ్చితంగా ఎవడు వచ్చినా ఏమి చేయలేడు. ఇక కొత్త కూర్చోవటమే. పార్లమెంట్ పంపిస్తారు, పార్లమెంట్ బిల్లు పాస్ అవుతుంది కంపల్సరీగా. మోడీ చేస్తాడా పని. రాజధాని ఏ డోకా లేదు. వెనకాలకు ఇబ్బంది లేకుండా ఏ పార్టీ రావచ్చు. ఎవరు కదిలించడానికి వెళ్ళారు. వాళ్ళు ఏదో పనికి మాలిన వాళ్ళు, తెలిసి తేలిన వాళ్ళు ఎన్ని పేకు వార్తలే గానీ కరెక్ట్ గా పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. 30,000 మంది కూలీలు ఉన్నారు. బ్రహ్మాండంగా అయిపోతుంది పనులు. ఒకటే రాజధాని ఉంటే అందరికి యూస్ఫుల్ గా ఉంటది. ఇంకోటి ఏంటంటే ఎవరు ఎన్ని పెట్టుకున్నా గానీ రాజధాని అనేది అమరావతి అయింది. అమరావతి రాజధాని అవడం వల్ల చాలా వరకు కూడా చాలా మందికి కూడా ఉపయోగకరం. అన్ని జిల్లాలకు కూడా సెంటర్ పాయింట్ అమరావతి కాబట్టి రాజధాని ప్రజలంతటితో మన ఆంధ్ర రాష్ట్రం తోటి మాత్రం అమరావతి రాజధాని అయితే అందరికీ భరోసా దొరికినట్టే. ఇంకోటి ఏంటంటే 3 రాజధానులు ఇవన్నీ అనేది అసలు కుదరని పని. దానివల్ల ఎవరికి యూస్ లేదు. గత ప్రభుత్వం కూడా, మేము మామూలుగా స్పెషల్ గా చెప్తున్నాను, గత ప్రభుత్వం కూడా చాలా వాటికి ఇబ్బందులు పెడతాం ప్రజలు. చెప్పి కొన్ని చేయకుండా ఉంటాం. అయినా అతను గత ప్రభుత్వం సీఎం గారు ఏమేమి చెప్పారో ప్రజలు అనుకున్న లీడర్లు ఉంటారు కొంతమంది. వాళ్ళైతే మాత్రం బూతులు తిట్టుకుంటూ, బూటు కాలుతుందంటూ నానా రకంగా ఇష్టానుసారంగా మాట్లాడుతూ, వల్గర్గా, చిన్న అంతరం పెద్ద అంతరం లేకుండా కాళ్లతో తంత ఇట్లాంటివి చేశారు. అంతేందుకు నేనే ఉన్నాను. ఫస్ట్ నుంచి కూడా నేను ఒక విధి విధానంలో ఉండేటప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు నా మీద కూడా దాడులు జరిగి వాళ్ళు చేశారు. నేను ఆ టైంలో హైదరాబాద్ వెళ్ళిపోయాను. ఏంది అసలు ఈ రకంగా అరే ఎట్లా కొట్టుకోవద్దురా అన్న దానికి కూడా నా మీద కూడా దాడులు చేశారు, కొట్టారు, కేసు కూడా పెట్టారు. నేను హైదరాబాద్ వెళ్ళి అక్కడ 3 సంవత్సరాలు ఉండి పార్టీ మారినాక మళ్ళీ వచ్చాను. అంటే అర్థం చేసుకోండి గత ప్రభుత్వం ఎంత సాధారణ మనిషిని కూడా ఎంత ఇబ్బంది పెట్టింది అనేది మీకు రాజధాని ఆయన ఎప్పుడైతే అమరావతిని రాజధానిగా పెట్టారో దాన్నే కొనసాగించినట్టే ఏ ప్రాబ్లం ఉండేది కాదు. మధ్యలో గవర్నమెంట్
గవర్నమెంట్ మారటం ఒకటి, ఆయన ఏమో 3 రాజధానులు అని చెప్పి పెట్టిన పెట్టుబడిదారులని అందరినీ ఇబ్బందులు పెట్టి ఇది చేశారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి అమరావతి శాశ్వత రాజధాని అయితే అందరికీ కూడా ఈ అమరావతి సరౌండింగ్ లో ఉన్న రైతులకు కానీ ఎవరికైనా కానీ పూర్తి భరోసా ఉండిద్దని అని చెప్పి నేను నమ్ముతున్నాను. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఏమో ఆయన రాజధాని ఇక్కడే, నేను ఇల్లు ఇక్కడే కట్టాను అన్నారు. ఏంటి తర్వాత ఏమో మళ్ళీ వచ్చేసి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 పెట్టాలి 1 సాలదు అన్నారు. ఈ రకరకాలుగా ఇప్పుడేమో ఏదో పేరు కూడా డిసైడ్ చేశారు అనుకుంటా, నిన్న మొన్న ఏదో గన్ అంటారు, గన్ కల్చర్ లాగా ఏదో గన్ అంటున్నారు చివర్లో. ఇది రకరకాలుగా ఇలా మాట్లాడకూడదు, ఇలా చిన్న చిన్న విషయాలు ఇలా చిల్లరగా మాట్లాడకూడదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏదో తొండ ఊసరవల్లి లాగా ఏదో రంగులు 5 నిమిషాలు ఒకసారి ఇలా మారుతా ఉన్నాడు. ఒక టైంలో ముఖ్యమంత్రి, ఇవ్వాలంటే మాజీ ముఖ్యమంత్రి, కానీ ఈ రకంగా మాట్లాడకూడదని నా ఉద్దేశం అండి. చంద్రబాబు నాయుడు అనే ముఖ్యమంత్రి కూడా ఇటు అటు ఆలోచించడం కానీ మిత్రపక్షాలు అవి కలుపుకుని వెళ్ళే మనిషే, ఆయన విజన్ ఉన్న మనిషే. కానీ ఈయన కరెక్ట్ గా చెప్తే బాగుంటది. ఇప్పుడు ఒక టైంలో అసలు అది శ్మశానం అన్నారు, ఇవాళేమో గన్ అనే పేరు ఏదో పెట్టమంటున్నారు. ఒక టైంలో ఏమో 3 కావాలి 1 కాదు అన్నారు. ఒకటేమో 34,000 ఎకరాలు సాలదు ఇంకా కావాలి అని కూడా అన్నారు. ఈ రకంగా రకరకాలుగా మాట్లాడితే కరెక్ట్ కాదనిపిస్తుంది. ఏం లేదండి, ఆయనకి అవగాహన సరిగ్గా లేదు. మరి ఆయనకి సైడ్ చెప్పేవాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కరెక్ట్ డిసిషన్ ఇవ్వట్లేదు. ప్రతిదీ ఆయన పగలగొట్టటాలు ఈ వ్యవహారంగానే చేస్తున్నారు. అది ఆయన కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. నేను పాత వీడియోలు తెప్పించుకొని ఆ టైంలో నేనేం మాట్లాడాను, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నాను అన్నది ఫైనల్ గా ఆయన ఆలోచించుకొని, ఆల్రెడీ ఆయన 11 సీట్లకి దిగిపోయారంటే ఎందుకు దిగాము అనేది ఎవరో ఒకరు కడుతున్నారు. అందరి రాజధాని అనేది మనసు మార్చుకొని దాన్ని సపోర్ట్ చేసుకుంటాం చాలా మంచిదని నా కోరిక. ఇప్పుడు ఆ రోజున అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, బీజేపీ 2 కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టి తెలంగాణ ఆంధ్ర ప్రాంతంగా విభజించినాయి. కొంతకాలము అక్కడ తెలంగాణలో ఉండి పరిపాలన సాగించారు. మన ఆంధ్రప్రదేశ్ అయిన ఆంధ్రాలో కూడా మనం డెవలప్ చేసుకోవాలి, ఒక రాజధానిని నిర్మించుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆయన 2014లో ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పుడు అక్కడి నుంచి తెలంగాణ నుంచి వచ్చి ఆయన ఒక బస్సులో ఉండి ఇటు శ్రీకాకుళం నుంచి కానివ్వండి అన్ని విధాలు కూడా సెంటర్ పాయింట్ ఉండితే బాగుండిద్ది అనే ఆలోచనతో ఆయన మేధావుల్ని మరి అలాగే న్యాయ నిపుణుల్ని అందరినీ కూడా సంప్రదించి ఎలాంటి ఆక్షేపం లేకుండా అమరావతి రాజధాని ఉండాలనే ఆలోచనతో అందరూ కూడా ఆ రోజున 2014లో అసెంబ్లీ సమావేశాల్లో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఇక్కడ 34,000 ఎకరాలు కాదు ఇంకా ఎక్కువ కావాలి, రాజధాని అమరావతి ఉండాలి, మరి అమరావతిని రాజధానిగా డెవలప్ చేయాలని ఆయన శాసనసభ సాక్షిగా ఈ రోజు మనం రికార్డులు తిరిగేసిన కూడా ఆయన చెప్పిన మాటలు, ఆయన చెప్పిన ప్రసంగం క్లుప్తంగా వినపడింది. ఆ విధంగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అమరావతి కాదు, అమరావతి మునిగిపోయిద్ది, అమరావతి పనికిరాదు రాజధానికి, ఇది శ్మశానంగా ఉంది అని చెప్పి విమర్శించి ఆయన 3 రాజధానులు అని చెప్పారు. అదే 2014లో చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన రాజధానిలోనే మీరు పరిపాలన సాగించారు. అదే హైకోర్టు, అదే సెక్రటరియట్. కానీ మీరు 3 రాజధానులు అని చెప్పి మీరు పబ్బం గడుపుకోవాలనే ఉద్దేశంతో రెచ్చగొట్టి 3 ప్రాంతాల వాళ్ళని 3 రాజధానిలో ఎక్కడైనా ఒక ఇటుక వేశారా అని చెప్పి మేము అడుగుతున్నాం ఈ రోజున. ఇప్పుడు ఈ మావిగన్ అనేది 2014లో ఆయనకి తెలియదా? 3 రాజధానులు అన్నప్పుడు తెలియదా? అంటే ఇప్పుడేనండి కొత్తగా కొన్ని ప్రాంతాల వాళ్ళని రెచ్చగొట్టి ఆయన పబ్బం గడుపుకోవాలనే ఆలోచనలోనే ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాము, మీరు చేసింది తప్పు, మీరు పొరపాటు చేశారు. ఒక ఆలోచన, ఒక విధానము, అస్సలు రాజ్యాంగం మీద ఆయనకి ఎలాంటి అవగాహన లేదు. ప్రతి విషయం కూడా ఆయనకి రాజ్యాంగం పట్ల ఆయనకు ఒక అవగాహన అనేది లేదనేది అని వినిపిస్తుంది. అవగాహన లేదు ఆయనకి. ఒక మెంటాలిటీ, ఒక విధానము, ఒక పద్ధతి ప్రకారము యావత్ భారతదేశంలో కూడా 3 రాజధానులు అనేది ఎక్కడా లేదు. ఒకే రాజధాని. అసలు రాజధాని అనే పదమే రాజ్యాంగంలో లేనప్పుడు మీరు 3 రాజధానులు అని చెప్పి ఎలా చెప్పగలిగారు ఆ రోజున? ఏమంటే ఇంటికి పెద్ద దిక్కు లేకుండా ఇల్లు ఎలాగుంటదండి, రాజధాని లేకుండా రాజ్యాంగం ఎలాగుంటదండి? ఏంటి ఆ మాటలు అలా మాట్లాడవచ్చా?
రాజధాని అనేది కంపల్సరీ ఉండాలి. దాన్ని అటు అటు డివైడ్ చేయకూడదు. ఒకళ్ళు చేసినప్పుడు దాన్ని మనం కూడా సహకరించాలి. అంతేగాని ఈ పిచ్చి మాటలు పిచ్చి పనులు చేయకూడదు. ఏదన్నా మానసికంగా ఇబ్బంది ఉంటే డాక్టర్ని చూపించుకోమనండి, కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని నేను మనవి చేసుకుంటాను. ఏమండి, అక్కడ ఉన్న ప్రజలకి ఈయన రెచ్చగొట్టడం తప్ప వేరేది ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ రాజధాని పెట్టారు, అందరికి సెంటర్ ప్లేస్ లో ఉంది, అందరికి అవకాశంగా ఉంది. కానీ ఈ మళ్ళీ కొత్త వ్యాఖ్యలు ఇవన్నీ ఏంటంటే ఏమైనా పిచ్చాయి లేకపోతే ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏమండి, అమరావతిలో వేస్తులు ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇవన్నీ పిచ్చి మాటలండి. ఇప్పుడు అమరావతి అనేది అందరికి సెంటర్ అయిన ప్లేస్, అందరూ వస్తానికి అవకాశం ఉన్న ప్లేస్ కాబట్టి ఆ రోజు ఆయన అది చేశారు. అది బాగుంది. మళ్ళీ దాన్ని చెడగొట్టి అక్కడ అంటారు, ఇక్కడ అంటారు, ఇవన్నీ పిచ్చి మాటలండి. ఇలా చేయకూడదు. ఒక నాయకుడు అయ్యి ఇలా చేయకూడదు. మనం సపోర్ట్ చేసి ఆ బాగుంది అని మనం ఏదన్నా సలహా ఇవ్వాలి తప్ప ఇలాంటి పనులు చేయకూడదు. ఆయనకి ఏదో మైండ్ పనిచేయట్లేదేమో నాకు అనుమానం. రాజకీయంగా ఒక వైపును ఆయన మానసికంగా కూడా పరిస్థితి బాగాలేదు. ఒకసారి వైజాగ్ హాస్పిటల్లో చూపించుకుంటే మంచిదేమో అని నేను అనుకుంటున్నా. ఏమండి, చంద్రబాబు గారు అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు, ఒక కూటమి ప్రభుత్వం కలిపి ఒకటి పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని మార్చడం, మళ్ళీ ఇక్కడ నుంచి తీసి అక్కడ పెట్టడం, ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ పిచ్చి పనులు కదా. ఎక్కడైతే ఏమైంది, రాజధానము మనకి దగ్గర కదా, ఇది అన్నిటికీ సెంటరు, అన్ని విధాలుగా ఆలోచించే కదా ఇక్కడ నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ ఇవన్నీ ఎందుకు పిచ్చి మాటలు పిచ్చి పనులు చేయటం అది పద్ధతి కాదు. 3 రాజధానులు ఏంటంటే అసలు ఒక రాజధాని అన్నారు, పద్ధతిగా ఉంటుంది, బాగుంటుంది, నలుగురికి రావడానికి సెంటర్ గా ఉంది. ఇది అన్ని విధాలుగా రోడ్లు కూడా వేశారు, ఇంకా డెవలప్ చేస్తారు. మేము కూడా ఇక్కడ విజయవాడలో మనం రాజధానిలో ఉంటున్నామని గర్వంగా చెప్పుకునే హక్కు మాకు కూడా ఉంటుంది.